34 మార్కులు రివల్యూషన్ తర్వాత 93. ఏపీలో 10వ తరగతి పరీక్ష పేపర్ల దిద్దుబాటులో భారీగా అవకతవకలు జరిగాయని త్వరగా ఫలితాలు వెల్లడించాలనే ఉద్దేశంతో వారం రోజులలో పరీక్ష పేపర్లు దిద్ది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని దీనివలన అనేక మంది ప్రతిభగల విద్యార్థులు ఫెయిలయ్యారు అని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మార్కులు వేయకుండా సున్నాలు వేసి చెత్తగా మూల్యాంకనం చేశారని వాల్యుయేషన్ చేసిన పరీక్ష పేపర్లు చూసిన కొంతమంది ఉపాధ్యాయులు అంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన సాయి సునందన్కు ఇంగ్లీష్లో 34 మార్కులు రాగా రీ-వెరిఫికేషన్కు అప్లై చేయగా 34 మార్కులు పేపరు రివాల్యుయేషన్ చేసినప్పుడు 93 మార్కులు రావడం అంటే ఏకంగా 59 మార్కులు తగ్గించి వేయడం కనిపించింది. ఏపీలో 69,000 మంది రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవడం 10వ తరగతి చరిత్రలో ప్రథమం అని చెబుతున్నారు. ఇకపోతే నెల్లూరు జిల్లా బాలిక ఆర్ సునందన్కు 10వ తరగతి ఫలితాల్లో 489 మార్కులు వచ్చిన ఫెయిల్ అయింది. ఫస్ట్ లాంగ్వేజ్ 94 మార్కులు, హిందీ 79 మార్కులు, గణితం 96 మార్కులు, సైన్స్ 92 మార్కులు, సోషల్ 94 మార్కులు రాగా ఇంగ్లీషులో మాత్రం 34 మార్కులొచ్చాయి. ₹1000 ఫీజు కట్టి రీవెరిఫికేషన్ దరఖాస్తు చేయగా ఇంగ్లీషులో 34 మార్కులు కాస్త 93 పెరిగాయి. అంటే ఏకంగా 59 మార్కులు వ్యత్యాసం కనిపించింది. మరి ఇక్కడ